తెలుగు సాహితీక విసార్వభౌముడు శ్రీనాథుడే. రచన శ్రీ ఎంవి రామారావు. తెలుగు భాష గొప్పదనాన్ని మొట్టమొదట చాటినవాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. క్రీడాభిరామంలో పద్య రూపంలో ఆయన ఇలా రచించాడు. జనని సంస్కృతంబు సకల భాషలకును, జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశ భాషలందు తెనుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే. శ్రీనాథ కవి చిన్నతనంలోనే కావ్యరచన ప్రారంభించాడు. ఆయన తన రచనా వ్యాసంగంపై సీసపద్యంలో ఈ విధంగా తెలిపాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు, రచయించి తిని మరుత్తరాచరిత్ర, నూనూగు మీసాల నూత్న యవ్వనమున, సాలివాహన సప్తసతి నుడివితి, సంతరించతి నిండు యవ్వనంబునయందు, హర్షనైషధ గ్రంథమాంధ్ర భాష, ప్రౌఢ నిర్భరవయ పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ, ప్రాయమింతకు మిగులగై వ్రాలకుండా కాశిఖండమను మహాగ్రంథమున్, ఏను తెనుగు చేసెద కర్ణాట దేశకటక పద్మవన, హేళి శ్రీనాథ భట్ట సుకవి. శ్రీనాథుడు 15వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. ఆయన రచనలలో ఆయన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. మూర్తి భవించిన ఆత్మవిశ్వాసంతో కూడిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కలపటం గ్రామంలో మారయ్య భీమాంబ దంపతులకు 1355లో జన్మించారు శ్రీనాథుడు. పద్మపురాణాన్ని తెనింగించిన కమలనాభామాత్యుని మనవడినని చెప్పుకున్నాడు. కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి, విద్యాధికారి శ్రీనాథుడు. అద్దంకి రాజుల కాలంలో ఆయన ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలను విస్తృతంగా సారస్వత యాత్రలో పర్యటించారు. అనేక సభలలో పాల్గొన్నారు. డిండిమ భట్టు అనే పండితుని వాగ్యుద్ధంలో ఓడించి అతని కంచు ఢంకా పగలగొట్టించాడు. ఆయనకు కవి సార్వభౌముడు అనే బిరుదు లభించింది. శ్రీనాథుని తాతది ప్రకాశం జిల్లా కొలచనకోట అని, అదే శ్రీనాథుని జన్మస్థలమని చరిత్రకారులు భావిస్తున్నారు. శ్రీనాథుడు చాటు పద్యాలు రాయడంలో మేటి. చాటు అంటే ఆసువుగా పద్యాలు చెప్పడం. ఒకసారి ఆయన పల్నాడు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నీటి ఎద్దడి చూసి ఈ క్రింది చాటు పద్యాల్ని చెప్పాడు. సిరిగలవానికి చెల్లున్ తరుణులు 16,000 తగ పెండ్లాడన్, తరిపెమున